హాయ్ ఫ్రెండ్స్, నేను ఫిషర్మెన్ సతీష్. గైస్, మేమైతే ఈరోజు అయితే వ్యాంట్కి వెళ్ళాము. చూడండి, చాలా బోట్లు ఉన్నాయి. సో మా తమ్ముడు ఇంకా మా బామ్మర్ది అయితే వాళ్ళు చేపలు అయితే చూస్తున్నారు అనుకోవాల, వాళ్ళకే తెలుసు. సో నేనైతే వీడియో చేస్తున్నాను, మీరు సరిగ్గా చూడండి, గమనించండి. సో ఈరోజు అయితే బోట్లన్నీ అలాగే ఉన్నాయి సముద్రంలో. సో చూస్తున్నారు, చేపలు అయితే ఏం లేవు. మా అన్న అయితే సో మేమైతే చాలా సో చూడండి, అక్కడ నుండి అక్కడ బోట్లు అయితే వస్తున్నాయి. వాళ్ళకి ఏదో చేప అయితే కనిపించేలాగా నాకు తగిలింది. సో మేమైతే అలాగే వాళ్ళకే చూస్తున్నాము, ఇలానే వెళ్తున్నాము. తెల్లవారండి. సో ఇప్పుడైతే 6:30 అయింది తెల్లవార. 2 రోజులని వర్షం అయితే చాలా వచ్చింది మా ఊర్లోని. సముద్రం కూడా చాలా డేంజర్గా అయిపోయింది. సో వర్షం, గాలి అంతే, చాలా అలలు సముద్రంలోని. ఇప్పుడైతే చిన్న అలలు అయితే ఇరుగుతున్నాయి కదా, చూడండి సముద్రంలోని చిన్న అలలు అయితే వస్తున్నాయి. ఆ తెప్పలకి అయితే చేప అయితే ఇటు కనిపించింది అనుకోవాలా. సో మేమైతే అలానే ఉన్నాము, అందరూ ఉండాలని మేము కూడా ఉన్నాము. సో ఒకరైతే వలైతే వేసారు, అది ఎత్తలేదు, ఇంకా ఎత్తితే చూడాలి మరి. సో బోట్లు అయితే మా వైపుకి అయితే వస్తున్నాయి. సో మేమైతే ఇలానే కూర్చొని ఉన్నాము గైస్. చాలా టైం పడుకున్నాము. సో ఇలానే మేము చూసి మరి తెప్పలైతే మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇలానే వాళ్ళకి ఏదో కనిపించిందేమో, మాకైతే ఏం కనిపించలేదు. సో వాళ్ళైతే వచ్చేస్తున్నారు మా దగ్గర. గైస్ చూడండి, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేమైతే ఫిషర్మెన్స్ గైస్, మా బాధలు అయితే కొంచెం అర్థం చేసుకోండి గైస్. సో మేమైతే ఆ తెప్పలని తిరగడం మేమైతే చూస్తున్నాం, చాలాసేపు నుంచి గమనిస్తున్నాము. మా వచ్చి అలాగా చూస్తున్నారు. సో ఇలా వీళ్ళు చూస్తుండగా మేము కూడా చూస్తున్నాం, మరి ఏం చేస్తాం. వాళ్ళైతే వలైతే వేసారు కదా, నేను చెప్పాను, వలైతే లాగుతున్నారు మరి. సో చేపలు ఏం రావట్లేదు అనుకోవచ్చు, తెప్పలైతే అన్నీ అక్కడికి వచ్చి ఉన్నాయి. సో ఈరోజు అంతే చాలా బోట్లు వచ్చినాయి గైస్. చూడండి, మా బామ్మర్ది అయితే ఏదో ఒకటి చూపిస్తున్నాడు, చేప ఏం కనిపించింది అనుకోవాలి. చూడండి గైస్, చాలాసేపు నుంచి మేమైతే వల వేసాము, మేము లాగుతున్నాం, మేము ఉన్నాయి లేవని. చేపలు అయితే ఒక్కొక్కటి వస్తుంది, చూస్తున్నాం. చాలా పెద్ద చేపలు అయితే వస్తున్నాయి ఒక్కొక్కటి. చూడండి, మీ ఆ సముద్రం లోపల మా వాళ్ళతో ఒక చేప అయితే ఉంది, ఈ చివరికి చూడండి. చేపలు అయితే ఉన్నాయి మా వాళ్ళను కూడా, చాలా చేపలు ఉన్నాయి గైస్. మేమైతే ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాం కదా. సో చూడండి, మేమైతే వల లాగేసినాక మరి మీకు చూపిస్తాము. వల అయితే లాగుతున్నాం, చేపలు వస్తున్నాయి చూసారా, మీకు కనిపిస్తుందా? చిన్న చేపలు గైస్, కవ్వాలు. ఆ చేపల పేరు అంటే కవ్వాలు చేపలు ఉంటారు. చూడండి, మేమైతే వల లాగాము, చేపలు ఎన్ని పడి చూసారా. మా తెప్ప అయితే కిందకి వెళ్ళిపోయింది, మా బోటు. సో ఇప్పుడైతే మేమైతే ఊరికి వచ్చేసాము, మా ఊరి దాకా. సో ఇప్పుడు ఏంటంటే గైస్, చూడండి, మా ఊరు ఒడ్డున ఏటు ఉంది కదా, ఆ ఏటిలోని చేప కనిపిస్తుంది గైస్. మీకు కనిపిస్తుందా లేదో చూడండి, నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. చేపలు అవి అండి, దానిపైన పిట్టలు అయితే మూగుతున్నాయి. చేపలు అవి చాలా పెద్ద చేపలు అండి. చూడండి, మా ఏటి చివరిగా సముద్రం నుంచి ఏటికి తోవైతే ఉంది. మేము రోజు దాంట్లోనే వెళ్తాము, దాంట్లోనే వస్తాము. అదైతే చేప. సో మేమైతే ఇప్పుడు ఒడ్డుకు తగిలించాము, ఈ చేపలను తీయాలి కదా గైస్. సో మరి మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఫిషర్మెన్ సతీష్.